నమస్తే నేను చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. జనంలోకి వెళ్లేందుకు జగన్ తహతహ. సంక్షేమ పథకాలను ఎత్తేయడం ఎలా? బొకేలు గిఫ్టులే, విజ్ఞప్తులేమీ లేవు. అడిగింది ఇవ్వకుంటే జగన్ ఏం చేస్తారు? బాబు ఆదేశం సూపర్, ఆచరణ ఎలా ఉంటుందో. వైసీపీకి అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 మంది మాత్రమే ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో అసెంబ్లీకి వెళ్లడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం సిద్ధంగా లేరు. అందుకే తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఆయన లేఖ రాశారు. అటువైపు నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో జగన్ రిలాక్స్ అయ్యారు. చంద్రబాబు సర్కార్ చేసే తప్పుల కోసం జగన్ ఎదురు చూస్తున్నారు. అందుకే జగన్ పదే పదే శిశుపాలుడి తప్పుల్ని గుర్తు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 సంక్షేమ పథకాలు, అలాగే వాటికి అదనంగా మరికొన్నింటిని చేర్చి కూటమి ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టో అమలుపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ పథకాల అమలు సాధ్యం కాదని జగన్ నమ్మకం. కూటమి పెద్దలు సంక్షేమ పథకాలపై నోరెత్తకపోవడంతో జగన్ నమ్మకం త్వరలో నిజమవుతుందనే చర్చకు తెరలేచింది. కూటమి హామీలు అమలు చేసేందుకు 6 నెలలు లేదా ఏడాది సమయం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఇదే అభిప్రాయంతో వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదనే అభిప్రాయం జనంలో కలిగిన తర్వాతే వాళ్ల చెంతకు వెళితే ఆదరణ దక్కుతుందని జగన్ భావిస్తున్నారు. అందుకే ఆ సమయం ఎప్పుడెప్పుడు వస్తుందా, జనంలోకి ఎప్పుడు వెళ్దామా అని జగన్ తహతహలాడుతున్నట్టు వైసీపీ సీనియర్ నేతలు చెప్తున్నారు. ఎటు అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో నిత్యం ప్రజల్లో ఉండడానికే జగన్ మొగ్గు చూపుతున్నారు. ఇటీవల పులివెందుల్లో జగన్ 3 రోజుల పర్యటన సూపర్ సక్సెస్ అయింది. జగన్ ఓదార్చడానికి, ఆయనతో ఆవేదన పంచుకోవడానికి జనం వెల్లువెత్తారు. జనం తండోపతండాలుగా ఓడిపోయాక ఇంత తక్కువ సమయంలో వస్తారని జగన్ కూడా ఊహించలేదు. పులివెందుల పర్యటన జనంలోకి వెళ్లాలనే జగన్ నిర్ణయాన్ని దృఢపరిచింది. ఆ సమయం కోసం జగన్ ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి సంక్షేమ పథకాల అమలు భారంగా మారుతోంది. అందుకే 4000 పెన్షన్ మినహాయిస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం గురించి ఇంతవరకు కూటమి పెద్దలు నోరు తెరవలేదు. పైగా సంక్షేమ పథకాలు ప్రభుత్వాలకు భారంగా మారుతున్నాయని, ఈ విషయమై దేశవ్యాప్తంగా చర్చ జరగాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సన్నాయి నొక్కులు నొక్కడాన్ని గమనించాలి. జగన్ సర్కార్ ఆర్థిక అరాచకం వల్ల సంక్షేమ పథకాల అమలు మోయలేని భారంగా మారిందని ప్రభుత్వ పెద్దలు తరచూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాయకులు, అలాగే అనుకూల మీడియా ప్రచారం చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచ్చలవిడిగా అప్పులు చేశారని, దీంతో సంక్షేమ పథకాలు అమలు చేయలేని దుస్థితి దాపురించిందని చెప్పడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. జగన్పై నెపాన్ని నెట్టి సంక్షేమ పథకాల్లో కోత విధించడానికే తీవ్రంగా కసరత్తు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తుందా అని ప్రజానీకం ఎదురుచూస్తోంది. జగన్ అధికారంలో ఉంటే అమ్మఒడి, రైతు భరోసా నిధులు పడేవని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చర్చించుకుంటున్నారు. సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై కూటమికి పట్టం కట్టామని ఇప్పుడు ఏమవుతుందో అనే ఆందోళన సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, అలాగే వర్షాలు కురిసి రైతాంగం పంటల సాగులో నిమగ్నమైంది. ఇప్పుడు అమ్మఒడి, రైతు భరోసా నిధుల కోసం మహిళలు, రైతులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో జగన్ హయాంలో సీజన్కు తగ్గట్టు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధుల్ని జమ చేస్తూ వచ్చారు. దానికి జనం అలవాటు పడ్డారు. జగన్కు మించి ఆర్థిక లబ్ధి కలిగిస్తామని చెప్పడంతో వాళ్ళంతా కూటమికి జై కొట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 సంతకాలు చేసినప్పటికీ అందులో పింఛన్ పెంపు మాత్రమే కొన్ని వర్గాల్లో సంతోషాన్ని మిగిల్చింది. మెగా డిఎస్సికి సంబంధించి ప్రకటన నిరుద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందాన్ని ఇచ్చింది. మిగిలినవి ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించినవి కావు. అందుకే ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన ప్రకటనల కోసం జనం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఒరిస్సాలో పింఛన్ కేవలం 1000 రూపాయలు మాత్రమే అని, ఏపీలో 4000 ఎందుకు ఇవ్వాలని కూటమి అనుకూల నాయకులు వారి మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఇలా సంక్షేమ పథకాలను ఏ విధంగా అటకెక్కించాలనే ఆలోచన తప్ప అమలు చేయాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదనే టాక్ మొదలైంది. దీనంతటికీ జగనే కారణమని చెప్పడానికి రెడీ అయ్యారు. ఎవరెన్ని మాట్లాడినా అంతిమంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాటే ఫైనల్. ఆయన మాట కోసం జనం ఎదురు చూస్తున్నారు. లోక్సభలోని టీం తెలుగుదేశం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. వారి కూటమిలోని భాగస్వామి పార్టీ సభ్యులే గనుక, పైగా అధికార కూటమిలో 2వ అతిపెద్ద పార్టీకి చెందిన సభ్యులు గనుక వారికి అపాయింట్మెంట్ దొరకడం వంటిది పెద్ద కష్టమేం కాదు. వారంతా వెళ్ళి ప్రధానికి శాలువాలు కప్పడము, పూల బొకేలు ఇవ్వడము, దారు శిల్పాలు కానుకగా ఇవ్వడము చేశారు.
సాధారణంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి లాంఛనాలు ఉంటాయి. కానీ రాష్ట్రం కోసం వారు ఏమైనా ఒక్క మాట అయినా మాట్లాడారా లేదా అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. ప్రధాని నరేంద్ర మోదీ కేవలం తమ కూటమి ఎంపీలు వచ్చి తెలియజేసిన అభినందనలు స్వీకరించడం వరకే పరిమితం అయి ఉంటే ఇంకో రకంగా ఉండేది. పెద్దగా ఏం తప్పు పట్టలేం. అది కేవలం అభినందనలు, బొకేల భేటీ అనుకుని సర్దుకుంటాం. కానీ మోదీ తెలుగుదేశం ఎంపీలను సంతుష్టపరచాలని అనుకున్నారు ఏమో కానీ చంద్రబాబును కూడా కాస్త పొగిడారు మోదీ. రాబోయే 5 ఏళ్లు కేంద్రంలో రాష్ట్రంలో కూడా తెదేపా భాజపా కలిసి పనిచేస్తాయని ఆయన అనడంలో వింత లేదు. కానీ నా మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో కలిసి పనిచేస్తామని అనడం విశేషం. అయితే మాట వరుసకు ప్రస్తావించినట్టయినా ఈ ఎంపీలు రాష్ట్ర ప్రగతి గురించి ఒక్క మాట అయినా ప్రధాని వద్ద ప్రస్తావించినట్టు లేదు. ఎటు అమరావతి రాజధానికి వారే పూనిక తీసుకుంటున్నారు కనుక కనీసం దానికైనా ఉదారంగా నిధులు ఇచ్చేలా ప్రధాని కోరి ఉంటే బాగుండేది. చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తాం అని మోదీ అన్న మాటలకు బదులుగా ప్రధాని నరేంద్ర మోదీ ఔదార్యంతో మాత్రం ఏపీ ముందడుగు వేస్తుంది, పోలవరం, అమరావతి పూర్తవుతాయనే ఆశ ఉంది అని తెలుగుదేశం ఎంపీలు చెప్పి ఉంటే మోదీ ముందరి కాళ్లకు బంధం వేసినట్టు ఉండేది. ఎవరి స్వకార్యాలు వారు చక్కబెట్టుకునే మనుషులు కాకుండా ప్రజా ప్రయోజనాలు మాత్రమే పట్టించుకునేవారు ఉంటేనే అలాంటివి ఆశించగలం అని ప్రజలు అనుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభాపతికి లేఖ రాశారు. తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను శాసనసభలో ప్రస్తావించాలంటే, గట్టిగా పోరాడాలంటే ప్రతిపక్ష గుర్తింపు ఉండడం అవసరం అని పేర్కొన్నారు. దాని మీద ఇప్పుడు చాలా రాద్ధాంతం జరుగుతోంది. జగన్ వైసీపీ ఫ్లోర్ లీడర్గా చెలామణి కాగలరే తప్ప ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయనకు దక్కదని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల తెగేసి చెప్పేశారు. స్పీకర్ నిర్ణయం కూడా పయ్యావుల మాటలకు అనుగుణంగానే ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి. అయితే ఇప్పుడు ప్రజల్లో ఇంకో సందేహం కూడా మొదలవుతోంది. జగన్ ప్రతిపాదనకు స్పీకర్ నో చెబితే కనుక దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? జగన్ ఎలా స్పందిస్తారు? ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు అని స్పీకర్ సమాధానం చెబితే జగన్ ఏం చేస్తారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. శాసనసభ సమావేశాలకు రాబోయే 5 ఏళ్ల పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా హాజరు కాకుండా స్కిప్ చేయడానికే జగన్ ఇలాంటి ఎత్తుగడ వేశారని, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఆ సాకు చూపించి సభ ఎగ్గొడతారని అంతా అనుకుంటున్నారు. మరి అలాంటప్పుడు జగన్ పార్టీలోని 11 మందిని గెలిపించిన ప్రజల పరిస్థితి ఏంటి? నిజం చెప్పాలంటే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్టుగా లెక్క వేయకూడదు. జగన్ తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ భరోసా ఇచ్చినట్టుగా ఆ పార్టీని, జగన్ నాయకత్వాన్ని 40% మంది రాష్ట్ర ప్రజలు నమ్మారనే సంగతిని గుర్తుంచుకోవాలి. 40% ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి జగన్ ఏం చేస్తున్నారు? ఆయన సభకు వెళ్లకుండా, ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు సభాముఖంగా పోరాడకుండా, ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించకుండా తప్పించుకుని తిరిగితే ఆ 40% మంది జగన్ వైఖరిని ఎలా అర్థం చేసుకుంటారు అనేది ప్రశ్న. జగన్ 5 ఏళ్లు సభకు హాజరు కాదలుచుకోకపోతే ఆ 40% మంది ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని అవమానించినట్లే కదా అనేది పలువురికి కలుగుతున్న సందేహం. ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడడానికి ప్రతిపక్ష హోదా ఉండాల్సిందే అని జగన్ లేఖలో రాశారు. కానీ ఆ హోదా లేకపోయినా కూడా సమస్యలపై పోరాడడానికి అవకాశం లేకుండా పోదు. కేవలం గట్టిగా అనే ఒక్క పదం కోసం జగన్ తన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అవమానిస్తారా అనే చర్చ జరుగుతోంది. పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని రాజకీయంగా తమ ప్రత్యర్థులను హెచ్చరించే సందర్భాలు, ఇబ్బంది పెట్టే సందర్భాలు ఇవాల్టి రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. ఆ క్రమంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వారి ప్రత్యర్థి పార్టీకి సంబంధించి ఏ కొంచెం దూకుడుగా వ్యవహరించేవారున్నా వారి మీద రౌడీ షీట్లు తెరవడం, తద్వారా వారిని కట్టడి చేయడం జరుగుతుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలీసులకు దిశానిర్దేశం చేస్తున్న మాటలు ఈ విషయంలో గొప్పగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయం కక్ష సాధింపులు లేని ఆశావాహ వాతావరణంలో సాగుతుందేమో అనిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే 2 రోజులుగా తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడి అధికారులతో ఒక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులను సమీక్షించారు. 1 నెలలోగా అభివృద్ధి కనిపించాలని పురమాయించారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, శాంతి భద్రతలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆయన పోలీసు అధికారులకు అనేక ఆదేశాలు చేశారు. ఆయన కుప్పం అధికారులతో సమావేశంలో చెప్పిన మాటలే అయినప్పటికీ ముఖ్యమంత్రి కావడం వల్ల ఆ మాటలు యావత్ రాష్ట్రానికి కూడా అన్వయిస్తాయనే అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రాజకీయ ప్రేరేపితంగా తెరవబడిన రౌడీ షీట్లు, అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆయన పోలీసులను పురమాయించారు. సాధారణంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ముందు ఈ పని చేస్తుంటుంది. అందులో వింతేమీ లేదు.
అయితే చంద్రబాబు మాత్రం కూటమి పాలనలో ఎవరిపైనా అనవసరంగా కేసులు పెట్టొద్దు, రౌడీ షీట్లు తెరవద్దు అని ఆదేశించారు. ఇలాంటి ఆదేశాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రిని అభినందించాలి. అయితే చంద్రబాబు నాయుడు మాటలోని స్ఫూర్తి బాగానే ఉంది, కానీ ఆచరణలో అలాగే అమలవుతుందా అనేది పెద్ద సందేహం. ఎందుకంటే కూటమి ఘన విజయం సాధించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వారి మీద దాడులు, విధ్వంసాలు పెరిగాయి. పోలీసుల మద్దతుతో అధికార పార్టీ వారు వీటిని రివర్స్లో తెదేపాపై జరిగిన దాడులుగా లేదా ఘర్షణలుగా ప్రచారం చేస్తున్నారు. కొత్తగా రౌడీ షీట్లు తెరవద్దు అంటూ చంద్రబాబు చెప్పిన మాట శాంతి భద్రతల పరంగా మంచి వాతావరణానికి చిహ్నం. కానీ తెదేపా ప్రేరేపితంగా వైసీపీ వారి మీద కక్ష సాధింపు, రౌడీ షీట్లు పెట్టకుండా ఉంటారా అనేది పలువురిలోని భయం. ఆచరణలో చంద్రబాబు మాటలు అమలైతేనే రాష్ట్రంలో మంచి సహృద్భావ వాతావరణం ఉంటుందని, అలా కాకుండా మాటలు ఒక రకంగా చేతలు మరో రకంగా ఉంటే కక్షలు, కార్పణ్యాలు ఎప్పటికీ పెచ్చరిల్లుతూనే ఉంటాయని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.